భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అదేవిధంగా తెలంగాణ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే జంతర్ మంతర్లో ఈ యొక్క మహాధర్నా జరగబోతా ఉంది. ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మనతో పాటు వి హనుమంతరావు గారు ఉన్నారు. సార్, ఏంటి బీసీ రిజర్వేషన్కు పెద్ద ఎత్తున మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఒకవైపు బీజేపీ వ్యతిరేకిస్తూ ఉంది, ఇందులో ముస్లిం రిజర్వేషన్లో కలిపారు, అందుకే మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం అనేది చెప్తా ఉన్నారు. ఇది కొత్త ఏం కాదు, ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ బీసీలకు వ్యతిరేకమని తేలిపోయింది. దాని గురించి ఇప్పుడు ఏం చేస్తున్నట్టే కొత్త సాకు తుర్కోళ్ళను పెట్టేసారు కనుక ఇది మతపరమైనటువంటి రిజర్వేషన్ ఒప్పుకుంటలేరు. కానీ ఉత్తరప్రదేశ్లో 5% ఇచ్చిండ్రు, తెలంగాణలో 4% ఇచ్చిండ్రు. అంటే అందులో కూడా పేదోళ్ళు ఉన్నారు కదా, రిక్షా తొక్కేటోడు ఉన్నాడు, సైకిళ్ళ గాలి కొట్టేటోడు ఉన్నాడు. వాళ్ళందరూ పైకి రావాలన్నా లేదా? కేవలం వాళ్ళ ఈ దేశంలో హిందూ దేశం చేయాలనే ఆలోచన తప్పితే వాళ్ళ కొత్త ఆలోచనలు దానికి అగెనెస్ట్గా మొదటి నుంచి కూడా సెక్యులర్ సిద్ధాంతం నమ్ముతున్నటువంటి కాంగ్రెస్ ఫ్యామిలీ, రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచి వీ కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ జితనా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. దాని ప్రకారంగానే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్ పొన్నం ప్రభాకర్ కలిసి మీటింగ్ పెట్టి అసెంబ్లీలో తీర్మానం, అదేవిధంగా 150 కోట్లు శాంక్షన్ చేసి దాని ప్రకారంగా అయింది. 42% లోకల్ బాడీలో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పెట్టడం ఉద్దేశంతో యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలవాలి, ప్రతి రాష్ట్రంలో జరగాలి. అంటే మాకు అన్యాయం జరుగుతుంది, స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళైనా బీసీలను అనగదొక్కుతున్నారనే ఆలోచన దీన్ని ఎవడు ఆపలేడు. దాని వెనకాల రాహుల్ గాంధీ ఉన్నాడు. 9th షెడ్యూల్ నుంచి తీసి 50% సీలింగ్ కూడా ఎత్తేస్తాడు. కాబట్టి ప్రజలలో ఉత్సాహం వచ్చింది. అందుగుంచే ఈ సభ నిన్న కూడా రాత్రి ట్రై చేసిండ్రు ఆపడానికి. ఏదో మీరు టైం ఇస్తారు, మళ్ళీ మీరు పని చేయొద్దు, పొద్దున చేయాలంటే రాత్రి గొడవ పెడితే మొత్తం మీద పాపం ఆ టెంట్ హౌస్ నేను థ్యాంక్స్ చెప్తున్నా. రాత్రంతా డే అండ్ నైట్ ఎక్కువ మందిని పెట్టి పని చేయించింది కాబట్టి వాళ్ళ సభ జయప్రదం అవుతుంది. దీనికి అందరూ కూడా ఏఐసిసి మల్లికార్జున్ ఖర్గే గారు కానీ, వేణుగోపాల్ కానీ, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కానీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి కానీ, మంత్రులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఇది ఒక హిస్టారికల్ డే. ఇది మాకు ఏది గతంలో తెలంగాణ గురించి ఏ విధంగా కొట్లాడినామో ఇవాళ బీసీల కొట్లాట.